డాక్టర్ శిల్ప, వేరియస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సైకోథెరపీ అంటారు. అంటే సైకోథెరపీ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి, దీంట్లో ఎలాంటివి ఉంటుంది? రైట్. సైకోథెరపీ అంటే ఇంతకుముందు కౌన్సిలింగ్ అనేవాళ్ళు. కౌన్సిలింగ్ అంటే ఇలా కాదు, అలా చేయాలి, ఇది తప్పు, ఇది రైట్ అనేది ఇంకొక మనిషి తోడుగా మనకు చెప్పేవాళ్ళు. సైకోథెరపీ అంటే ఇది ఒక ట్రీట్మెంట్ మోడ్ అనమాట. సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ మోడ్. మనకి ఎలాగ మెడికల్ ఇష్యూస్లో ఎలాగైతే ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, సైకోథెరపీలో కూడా ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సైకలాజికల్ ఇష్యూ అనేది. ఇప్పుడు మనకి అవేర్నెస్ ఎక్కడ చాలా తక్కువ అని అంటే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి వెరీ నార్మల్గా మనకి మిక్సప్ అయిపోయి ఉన్నాయి మన బిహేవియర్లో. అసలు ఇది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్నా, డిజార్డర్ ఏంటి, సిండ్రోమ్ ఏంటి అనే టర్మినాలజీస్ మనకు తెలియదు. ఇప్పుడు మూడ్ బాగాలేదు, నాకు ఏదో మూడ్ ఈరోజు బాగాలేదు, సాడ్గా ఉంది, డల్గా ఉన్నాను అంతే చెప్తారు. కానీ మేబీ అది డిప్రెసివ్ టెండెన్సీస్కి వార్నింగ్ సైన్ ఏమో తెలియదు. డిప్రెషన్ అనేది ఒక డిజార్డర్. భయం అవుతుంది, నాకు ఎగ్జామ్స్ ఉంది, లేకపోతే బయట స్టేజ్ మీద మాట్లాడాలి అని భయం అవుతుంది. అది టెన్షన్ ఉంటుంది మనకి, జనరల్గా టెన్షన్ అంటాము. ఆ టెన్షన్ అనేది టెన్షన్, వరీ ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది. కాకపోతే అది విపరీతమైన లెవెల్కి పోయింది అనుకోండి, ఎక్స్ట్రీమ్ లెవెల్కి, ఆ యాంగ్జైటీ వల్ల, ఆ టెన్షన్ వల్ల మనం చేయాల్సిన పని అనేది చెయ్యట్లేము. ఎప్పుడైతే మన డైలీ రొటీన్ అంటే మనం చేయాల్సిన పనులు అబ్స్ట్రక్ట్ అవుతాయో, అంటే ఎక్కడైతే మనకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో పడతాయో, అప్పుడు దట్ ఈస్ ద ఇండికేషన్ మనం చేంజ్ తీసుకోవాలి అని. ఇక్కడ సైకోథెరపీ అనేది అవునమ్మా భయపడాల్సిన అవసరం లేదు, ఇదంతా నార్మల్ అని చెప్పడం ఈజీ, కానీ అది ఇంప్లిమెంట్ చేయడం అనేది ప్రాబ్లం. సో సైకోథెరపీస్ అనేది స్ట్రక్చర్డ్ వేలో, సిస్టమాటిక్ వేలో కొన్ని సెషన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఫర్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ అని అనుకోండి. ఇది మనకి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్లీ 8 to 11 సెషన్స్ ఆర్ 12 సెషన్స్, మ్యాక్సిమం 14 to 15 సెషన్స్. ఓకే, పర్ సెషన్ అనేది 45 minutes to 1 hour పెట్టవచ్చు మనం. అంటే ఒక్కొక్క సెషన్కి ఎంత గ్యాప్ ఉంటుంది? జనరల్గా వీక్లీ ట్వైస్ అనేది ఇనిషియల్ స్టేజ్లో మనం తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్సర్సైజెస్ అనేది వాళ్ళు హోంవర్క్ లాగా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్, 10 days once, 15 days. అది ఇనిషియల్ స్టేజ్లో మనం వీక్లీ 2 సెషన్స్ పెట్టవచ్చు. స్లో ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ. ఒక 4 to 6 సెషన్స్ అనేది మనం రెగ్యులర్గా పెట్టుకోవచ్చు, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అలా పెట్టుకోవచ్చు. ఈ 6 సెషన్స్లో మనం నేర్చుకుని ఉంటాం చూడండి కాగ్నిటివ్ ఎక్సర్సైజెస్. కాగ్నిటివ్ ఎక్సర్సైజెస్ అంటే మన థింకింగ్ ప్రాసెస్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎందుకు చేంజ్ చేసుకోవాలి, మనం అప్లై చేయాల్సిన టెక్నిక్స్ అన్ని నేర్చుకోవడం అన్నమాట ఈ ప్రాసెస్లో. తర్వాత 6 సెషన్స్ తర్వాత అదంతా బిహేవియరల్ ఎక్సర్సైజెస్ అదంతా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోబియా క్లయింట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్స్పోజర్ థెరపీ ఇస్తాం. ఎక్స్పోజర్ థెరపీలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అని, ఫ్లడ్డింగ్ అని. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటే క్రమేణా హైరార్కీ స్టేజ్లో మనం ఆ పర్టికులర్ స్టిమ్యులస్కి ఎక్స్పోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు అంటే భయం, నాకు అసలు కుక్కని పిక్చర్లో చూస్తేనే భయం అవుతుంది, అది ఫోబియా. భయం అనేది అందరికీ ఉండొచ్చు, బట్ ఇఫ్ ఇట్ గోస్ టు ద ఎక్స్ట్రీమ్ లెవెల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఫోబియా. అది మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తాం, గ్రేడెడ్ ఎక్స్పోజర్ అంటే స్టార్టింగ్లో పిక్చర్ చూపించడం, తర్వాత మన ఫోన్లో చూపించడం, లేదా ల్యాప్టాప్ మీద చూపించడం, తర్వాత దూరం నుంచి చూపించడం, తర్వాత దగ్గరకు తీసుకెళ్ళి మనం టచ్ చేసి వేరే వాళ్ళని చూడమని చెప్పడం. సో ఇట్లా గ్రేడెడ్ ఎక్స్పోజర్, ఇది సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ టెక్నిక్. తర్వాత యాంగ్జైటీలో మనం JPMR ఆర్ అదర్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఇస్తాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కాజల్ ఫ్యాక్టర్ ఆల్సో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క కాజల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఒకవేళ జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ అనుకోండి, యాంగ్జైటీలో మళ్ళీ 2 రకాలు ఉంటుంది, స్టేట్ యాంగ్జైటీ, ట్రేట్ యాంగ్జైటీ. స్టేట్ యాంగ్జైటీ అంటే నాకు ఇది చూస్తే భయం, ఎగ్జామినేషన్ అంటే భయం, లేదా బయట మాట్లాడడం అంటే భయం, ఇట్లా పర్టిక్యులర్ ఎందుకు భయం అవుతుంది అనేది మనకు తెలుసు. స్టేట్, ఆ పర్టిక్యులర్ స్టేట్లో మనకి యాంగ్జైటీ వస్తుంది. బట్ ట్రేట్ యాంగ్జైటీ అంటే అది మన హ్యాబిట్లో ఒకటి, అంటే మనకి జనరల్గానే అన్నిటికీ భయం వేస్తుంటుంది, చిన్న చిన్న విషయానికి కూడా భయం వేస్తుంటుంది ఏదైనా కొత్తది అని అంటే. సో దీన్ని బట్టి ఒకవేళ స్టేట్ యాంగ్జైటీ అంటే మన కాగ్నిటివ్ ఎక్సర్సైజెస్లో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ థాట్ని మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాము, దీనికి ఎందుకు భయపడాలి అనేది వర్కౌట్ చేస్తున్నాము. మనం ఇందాక టెక్నిక్ చెప్పుకున్నాం కదా, సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, ఇట్లా మనం టెక్నిక్స్ ఇస్తూ తర్వాత థాట్ డైరీ అనేది కూడా మెయింటైన్ చేయమని చెప్తాం. అంటే ఈ వీక్లో, ఇప్పుడు వీక్లీ 1 సెషన్ అని అనుకోండి, ఈ వీక్లో ఏ టైంలో మీకు ఈ సిచ్యువేషన్ని మీరు ఇబ్బంది ఎదుర్కొన్నారు, ఆ టైంలో మీ రెస్పాన్స్ ఏంటి, ఆ టైంలో మీకు వచ్చిన ఆటోమేటిక్ థాట్స్ ఏంటి, అది మనము నెక్స్ట్ వచ్చే సెషన్లో ఆ థాట్ డైరీని ఇవాల్యుయేట్ చేస్తాం అనమాట. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని సైకోథెరపీ ద్వారా సిస్టమాటిక్ స్ట్రక్చర్డ్ అనమాట. అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ టైంలో. ఎస్, ఓకే. అవును, ఒక 3-4 మంత్స్ టైంలో ఇది వెరీ స్ట్రక్చర్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పర్సనల్గా ఏది కావాలిస్తే అది సజెస్ట్ చేయడం అట్లా ఉండదు. ఇట్ విల్ బి వెరీ థియరిటికల్ బేస్డ్. అందుకని పర్సనలైజ్డ్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళని టైలర్ మేడ్ ఉంటుంది. ఓకే.